సన్న బియ్యం అని ఎదురు చూస్తున్నారు కదా. గోడౌన్లకు స్టాక్ దిగింది. ఇక రేషన్ దుకాణాలకు వంపుడు, కూపన్ కారెట్లున్నోళ్లకు వంచుడే. ఉగాదికే ఇయ్యాలని డిసైడ్ చేసింది కదా సర్కారు. గా పని రువ్వడిగా నడుస్తుందన్నట్టు. మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులుంటే కొత్తగా ఇచ్చే ఇంకో 10 లక్షల కార్డులకు కలిపి ఏడాదికి 22 లక్షల టన్నుల బియ్యం అవసరమైతాయని లెక్కలు కట్టిండ్రు. స్టాక్ ఎంతొచ్చింది, ఇంకెంత రావాలనో చూసుకొని దుకాణాలకు సదురుతున్నారు. ఏప్రిల్ 1 కెళ్లి తెలంగాణ అంతటా సన్న బియ్యం పంచే పని షురువు కాబోతుంది. మనిషికి 6 కిలోల లెక్కన ఇంట్లో ఎందరుంటే అన్ని కిలోలు పోస్తారట. రైతులు వండించిన సన్నాలు సర్కారే కొన్నది కాబట్టి గవ్వే బియ్యం పట్టించి పేదోళ్లకు వంచే ఉపాయం చేసిండ్రు. బయట కొనాలంటే తక్కువనే మరి. అంగట్ల కిలో 60 రూపాయలు. ఇప్పుడు ఇస్తున్న దొడ్డు బియ్యం పొద్దుగాల నాష్టకు, దోశల పిండికి, పండుగకు మురుకులకు ఉంచుకొని బయట అమ్ముకుంటుండ్రి. శాన మటుకు ఈ కిత్తకు పక్కా ఇస్తామంటున్నారు కాబట్టి